ఇంకా 100 మంది వస్తున్నారు, ఇంకా 100 మంది వస్తున్నారు. మేము ఒప్పుకోమా పంపించిన దేవుణ్ణి లోపలే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పారాశేఖరాన్ని అవినీతి లేని పక్షులు అని అడిగినారు. అవినీతి లేని డబ్బు తినేస్తుంటే ఓడాలంటారు. అవినీతి లేని పక్షులు మాట్లాడుతాడు దానికేముందిలే రూపాయలు మాట్లాడతాడు అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం గంట క్రితం నెల్లూరు నగరంలోని పుల్లమ్మ సత్రం ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మళ్ళ వినోద్ కుమార్ తన ఇంటికాడ నిలబడుకొని ఉంటే పోలీసులు వచ్చి రాజ్ స్టేషన్కి పోవాలని చెప్పి జీపీకి ఇచ్చుకొని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా జమ్మళ్ళ వినోద్ కుమార్, వారి సోదరుడు జమ్మళ్ళ కార్తీక్, వారి తండ్రి జమ్మళ్ళ సురేష్ బాబు, వాళ్ళ తండ్రి ఈ మధ్య పరమపదించారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి కుటుంబం. ఓదార్పు యాత్ర దగ్గర నుంచి నెల్లూరు నగరంలో ఏ కార్యక్రమం జరిగినా శక్తికి మించి, స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినటువంటి కుటుంబం. ఆ ప్రాంతంలో 9వ డివిజన్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన రోజు నుంచి ఒక యువ నాయకుడిగా అప్పటి నుంచి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి వ్యక్తి 9వ డివిజన్ కార్పొరేటర్ దామోదరపు రాజశేఖర్, ఒక దళిత యువకుడు. ఇటీవల మొన్న జరిగినటువంటి జగనన్న భవన్ ప్రారంభోత్సవానికి వీరందరూ కూడా నాతో పాటు హాజరయ్యారని చెప్పి ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి పోలీస్ అధికారులు ఇక్కడికి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులకి, ఇతర అధికారులందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నా. పోలీసు వ్యవస్థ అంటే, పోలీసు అధికారులన్నా మా అందరికీ కూడా అపారమైనటువంటి నమ్మకం ఉంది. దయచేసి మీరు ఏ ఒక్కరో ఫోన్ చేశారనో, మరొకరు చెప్పారనో అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా
మాతో తిరిగేటటువంటి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కార్యకర్తని దయచేసి తాకవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, గతంలోనే పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో పోరాటం చేసి నిలబడినటువంటి వ్యక్తులు మేము. వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయించే వాళ్ళు నథింగ్ పీనట్స్తో సమానం. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టవద్దు, మా జోలికి రావద్దు. మేమందరం సుశిక్షితులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేసిన వ్యక్తులం. పాము గుడ్లను తిన్నట్టు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలో కృషి చేసి జగనన్న అధికారంలో రావడానికి పనిచేశారో వారిని ఇబ్బంది పెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భంగా ఆ వ్యక్తులకు చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇదే మంచి పద్ధతి కాదు. మేమేందో మా శక్తి సామర్థ్యాలేందో బాగా తెలుసు. దయచేసి మా జోలికి రావద్దు, మా కార్యకర్తల జోలికి రావద్దు. వస్తే మొన్న జగనన్న భవన్ శంకుస్థాపన కార్యక్రమం అనేది ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే. మా జోలికి కనుక ఇదే విధంగా వస్తే RRR సినిమా చూపిస్తామని చెప్తా ఉన్నా. RRR సినిమా మీ అందరికీ తెలుసు. రూప్ కుమార్ అనేవాడు ఏమిటి, రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు ఏమిటి, రూప్ కుమార్తో ఉండే నాయకులు కార్యకర్తల యొక్క బలం ఏమిటి, వారి శక్తి సామర్థ్యాలు ఏమిటి. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము. పోలీస్ అధికారులను పంపించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితేనో, మున్సిపల్ అధికారులను పంపించి ఏదో చేయాలనుకుంటేనో, మా ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించి ఏదో చేయాలనుకుంటేనో అది మీ అమాయకత్వమే తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు 2024 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఎలా పనిచేయాలా, ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టు మనం పనిచేయాలా, తిరిగి జగనన్నట్ట ముఖ్యమంత్రి చేసుకోవాలని పనిచేయాలి తప్ప సొంత పార్టీ కార్యకర్తల్ని, సొంత పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని కూడా మంచి పద్ధతి కాదు. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అది మీద పోలీస్ అర్థం చేసుకోండి అన్న. ఏం అర్థం చేసుకోవాలి? మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి దయచేసి పోలీస్ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. వారి పరిస్థితిని మేము అర్థం చేసుకోగలుగుతాం. దయచేసి నగరంలో ఉన్న ఇతర అందరూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్పి మాత్రం ఏ కార్యకర్తను తీసుకొచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ఇప్పుడే చూశారు మీరే కళ్ళారా, మాతో తిరిగే కార్యకర్తను తీసుకొచ్చిన 5 నిమిషాలకి ఇక్కడికి వచ్చాం, 5 నిమిషాల్లో తీసుకొని బయటకు వచ్చాం. ఇదే ఒక నిదర్శనం మీ అందరి సాక్షిగా. రాబో రోజుల్లో కూడా మాతో తిరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని కార్యకర్త జోలికి వచ్చినా ఈగ వాలినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేమందరం జగనన్న కోసం కష్టపడిన నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన కార్యకర్తలు మా జోలికి వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.